ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాల్సి వస్తుంది? అసలు ఆయనకు ఈ అంశంతో ఏం సంబంధం ఉంది అనే ప్రశ్నలు ప్రజల్లో సహజంగానే తలెత్తుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అనేది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు. ఇది పేద విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశం. ఫీజులు, అడ్మిషన్లు, రిజర్వేషన్లు, వైద్య సేవల అందుబాటు ఇవన్నీ ఈ నిర్ణయంతో ప్రభావితమవుతాయి. అలాంటి కీలక అంశంపై ఎవరు ప్రశ్నలు లేవనెత్తినా అవి ప్రజాస్వామ్యంలో సహజమే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ కనిపించడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో ఎవరు అవినీతికి పాల్పడ్డా వారిని అరెస్టు చేస్తామని చెప్పడం ప్రజాధనాన్ని కాపాడే బాధ్యత గల నేత మాటగానే భావించాలి. అవినీతి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పడం నేరం కాదు, అది పాలనలో పారదర్శకతకు సంకేతం. అయితే ఈ అంశం బయటకు వచ్చినప్పటి నుంచి అసలు ప్రైవేటీకరణపై చర్చ జరగకుండా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి వస్తున్న రాజకీయ ప్రకటనలు, ఆరోపణలు ప్రజలను అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక ఎలాంటి డీల్స్ జరిగాయి, ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నారు అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు రావడం లేదు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పాత్రపై చర్చ రావడం సహజమే. ప్రజలకు కావాల్సింది రాజకీయ వాగ్వాదాలు కాదు, స్పష్టత, జవాబుదారీతనం. చివరికి మెడికల్ విద్య ప్రజాస్వామ్య హక్కు. దాన్ని కార్పొరేట్ చేతుల్లోకి అప్పగించే ముందు ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రతి నాయకుడిపై ఉంది. డైవర్షన్ రాజకీయాల కంటే నిజాలపై చర్చ జరిగితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమైనా అన్నారా, ఏమైనా చేశారా అని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని ఎవరేమైనా అన్నారా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? చెప్పండి, మీకున్న ఇబ్బంది ఏంటని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశంపై స్కామ్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి, వాళ్ళని వదిలిపెట్టమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో తప్పేంటి? చెప్పండి. వైద్య ఆరోగ్య శాఖ మీ చేతిలో ఏమన్నుందా? మీకు సంబంధం లేని అంశంలో మీరు బయటకు వచ్చి ఎందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద ఏం సంబంధం ఉందో మీరు బయటకు వచ్చి చెప్పండి. ప్రజలతో పాటు మేము కూడా తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ, పోరాడుతూ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేస్తే గవర్నర్ గారి కార్యాలయ సిబ్బంది కూడా బయటకు వచ్చి ఈ కోటి సంతకాల సేకరణ అంశాన్ని పరిశీలించి వాస్తవాల్ని తెలియజేస్తారనేటువంటి అక్కస్తోనే ఈ రోజున మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని, ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పరుష పదజాలంతో, అసభ్య పదజాలంతో, అప్రజాస్వామ్యంగా తిడతా ఉన్నారు. ఇలా తిట్టడానికి మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం.